ఈ దీని పెట్టి అదావదు ఈ రజ్జు సర్పం అనేప్పుడు కయిర్లో పాము తెలుతుంది అనేప్పుడు ఆ పాము అనేదని ఆ తవరాన ఎన్నాని ఈ కయిరు అనే సరియాన ఎన్నం మూలం దాన్ని మార్చేమో దానే బాధాయాం సామానాది కరణ్యం అని చెప్తాం. అదావదు దాని సర్పం అనేదాన్ని నీకి దానిలో ఉண்மையான அறிவுగా ఉండే ఈ కయిరు అనేదాన్ని మన సమన్పడుతేమో. ఇప్పుడు రాధేయన్ కౌంతేయన్ అటాని చెప్పేమేక ఈ కర్ణన్ ఏమించేండు తనని రాధేయన్ గా ఎంచేండు, రాధావనుடைய పుత్రన్ సారథియునుடைய కొడుకుగా ఎంచేండు. అది లేదు నువ్వు కౌంతేయన్ కుందియునుடைய కొడుకు నువ్వు అనేదాన్ని మనకు చెప్పేది. ఆ అండర్స్టాండింగ్ ఆ அறிவுతో నాలెడ్జ్ తో దీన్ని నీకేది. ఇప్పుడు మన దానికి ఎన్నో ఉదాహరణలు చూసాము. ఇది ఇంత బాధాయాం సామానాది కరణ్యం. మనకి దేనికోసం దీన్ని తిరిగి చెప్పేముంటే ఈ ఉలగం అనేది వచ్చి ఒక పొయ్యి తోట్రంగా ఎట్ట కయిర్లో పాంబు తెలుతుందో అది మారి ఉలగాల ఉండేది అన్నినే ఆ బ్రహ్మంగా ఉంటనాలు మనకు ఆ అజ్ఞానాన్నించి మనకు దాని క్లియర్ గా పురించుకోని దానించి వివేక శక్తిని ఈ ఆవరణం అనే ఆ మాయాయినుடைய ఆవరణ శక్తి ఏం చేస్తుంది మరచేప్పుడుగా అది వేరే మారి మనకు తెలుతుంది అనేదే ఇక్కడ ముఖ్యం. మన அறிவுతో దాన్ని పురించుకుంటున్నాము. వ్యవహార வாழ்க்கைలో అన్ని వేరే వేరేనే కావంటే ఆ పారమార్థిక సత్తాలో అదావదు ఉண்மை ఏమి అటానిసి దానియుடைய రియాలిటీని సత్యత్వాన్ని దాన్ని చూసేప్పుడు అన్నినేని ఆ బ్రహ్మనే. అదావదు అన్నినేని ఆ మాలిక్యూల్స్ అటానిసింతా చెప్పారుగా పరమాణు అణు అటానిసింతా చెప్పారు. దానికి నాని ఈ పరమాత్మ ఆ పరంపొరుల్ అనేదిని ఇక్కడ వేదాంతాల్లో ఉపయోగించేము. ఆ పరంపొరులుగా పరమాత్మగానే అన్ని ఉంది అనేదే ఇక్కడ మన ఎత్తుకోవాల్సింది. ఈ ఉలగం అనేది వట్టి పొయ్యి తోట్రనే అనే దానియే ఇక్కడ మనకు ఆ జ్ఞాన యజ్ఞం మూలంగా దానే మన బ్రహ్మార్పణం బ్రహ్మ కవికి అనే శ్లోకం మూలం మన తెలుసుకున్నాము. సరే, ఇప్పుడు 25 30 ఏం చెప్పినాము అది యజ్ఞங்கள் వేర. ఈ యజ్ఞం తవిర అదాది జ్ఞాన యజ్ఞం ని దీనిలో చెప్పారు. మొత్తం 12 యజ్ఞాలు చెప్పారు. దానిలో ఒక్కటిగా జ్ఞాన యజ్ఞం కూడా చెప్పారు. 25వ శ్లోకాలో ఈ బ్రహ్మ జ్ఞాన యజ్ఞం అనే దాన్ని కూడా చెప్పారు. కావంటే మన అన్ని ఈ 12 యజ్ఞాలు ఈ బ్రహ్మ జ్ఞాన యజ్ఞం అనేదే వద్దే ముఖ్యం. ఆ యజ్ఞం మూలంగానే మనకు ఆ ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అనేది మనకు బాగా క్లియర్ గా తెలుతుంది అనే దాన్ని మన బాగా పురించుకుంటున్నాము. ఆ జ్ఞానం మూలంగానే మన ఆ విషయం ఏమి అనే దాన్ని పురించుకుంటున్నాము అనే దాన్ని మన దాన్ని తెలుసుకోవాలి. అదే తయాలో కొదవ యజ్ఞాలంతా దేనికి చెప్పిండారు అంటే కొదవ అన్నినేని ఈ కొదవ 11 యజ్ఞాలు నేని మన అది చేసేప్పటికే మన మనస్సు ఆ ఒక స్టెడీనెస్ కి ఆ పక్వానికి ఎత్తుకొచ్చింది. ఈ మనస్సు వచ్చి యజ్ఞం అంటేనే దేనికోసమో ఒక శ్రద్ధగా చెయ్యాల దాని ఏ వేల్వి ఎది ఆ వழிபாடு అటాని చేసినాலும் ఒక ఫంక్షన్ నిన్న కృష్ణ జయంతి ఆ కృష్ణరికి వழிபாடு చేసేప్పుడు మన ఆ నంబికతో ఆ శ్రద్ధతో చేసేమో అలర్ట్నెస్ అంటే ఆ విழிப்புணர்வுతో మన దేవుడికి ఈ వழிபாடுని చేసేమో అటానిసి ఆ విழிப்புணர்வுతో మనకు శ్రద్ధ ఉండాలి విழிப்புணர்வு ఉండాలి అనగా దానిలో అదావదు ఏం విధిమురైలు వాళ్ళు చెప్పిండారో పెద్దాలు ఏం రూల్స్ చెప్పిండారో ఇట్టా చేస్తే మంచిది ఇన్సి వాళ్ళు ఏం చెప్పిండారో దానిని మన కడపిడిచేము దాన్ని పిన్బట్రేము అదిని అక్కడ వద్దే ముఖ్యం. అదావదు శ్రద్ధతోని ఒక వழிபாடுని చేసేప్పుడు ఆ నంబికై కండిపా మనకు
ఏం చేసేమో దానిuடைய ఇది తవుళ్ళు అనేది అதாவது బలాన్ని ఎదురు చూడదు కావంటే ఆ శ్రద్ధை అనేది మనకు ఉండాలి ఆ ఇறைவனுடைய గ్రేస్ అనేది కండిపా మనకు తవుళ్ళు అది అక్కడ తప్పుగా నడుతనాலும் రైట్ గా నడిచినాலும் బలను వచ్చినాலும் రాపోతనాலும் దాని పற்றி మనకు ప్రశ్నే లేదు మన శ్రద్ధతో మన చేసే పనిలాని మన శ్రద్ధతో ఆ నம்பிక ఉறுதியான நம்பிக்கைతో మన చెయ్యాలి సరే ఆ ఉறுதியான నమ్మికై ఆ శ్రద్ధతో కూడా సేరి అక్కడ ఇంకా ఏమి మనకు ముఖ్యం ఆ విழிப்புணர்வுతో చెయ్యాలి మన ఇది ఏం చేసేమో ఇదే నే చేసేను దేనికోసం చేసేను అదావదు క్వాంటిటీ క్వాలిటీ డైరెక్షన్ క్వాంటిటీ అంటే ఎంత அளவு మనం చేసేమో ఏం క్వాంటిటీ అంటే ఆ அளவு క్వాలిటీ అంటే ఎంత తరంగా దాన్ని చేసేను దాని ఎంత బాగా చేసేను అనేది అక్కడ ముఖ్యం ఏ డైరెక్షన్ లో ఏ ఇది మనసులో ఎంచుకుని అదావదు నావుடைய మనసునుடைய ప్యూరిఫికేషన్ తూய்மை కోసం దాన్ని నేను చేసేను అనేది ఇంతని మనం మనసులో పెట్టుకోలే ఆ మోక్షాని కోసమే నేను దీన్ని చేసేను ఆ మన పక్వాని కోసం నేను చేసేను అనేది ఇంత మన అడి మనసులో ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఇంత ఉండప్పుడు మనకు వచ్చి ఆ పక్వం తానుగా వచ్చును ఇది ఇంతని మన అవేర్నెస్ లో ఉండాలి ఆ మన ఇదింతా ఒక అవేర్నెస్ లో పెట్టుకునే ఉంటే వద్ద ఈజీగా మనకు వచ్చింది ఆరంభించును మనం వచ్చి తిరిగి ఏం ఎంచేముంటాయి ఈ మనసు బుద్ధిని పెట్టి అన్నిని ముడిచి రావలే ఎంచేము అది లేకుండా ఆ శ్రద్ధై అనేది పెట్టుకున్నా ఉంటే ఆ గ్రేస్ దేవునుடைய ఆ గ్రేస్ మనకు ఆ గ్రేస్ ఆ అరుణ్ణిని మన ఎంచుకుని ఈ మనసు బుద్ధిలో ఏం మనం చెయ్యచ్చు ఆ వివేకంతోని ఆ మన దాని అభ్యాసం పైర్చి చేసుకుంటా ఉంటే ఎట్టా ఒక కార్ ని మనం ఓటాలి అంటే దానిuடைய அறிவு అదావదు ఎట్టా స్టీరింగ్ పట్టాల ఎట్టా ఎప్పుడు బ్రేక్ తొక్కాల ఎప్పుడు గియర్ వేయాలి ఇదింతాని దాని పற்றிய ఫుల్ அறிவுని మనకు కావాల వట్టి அறிவு மட்டும் ఉంటే చాలదు మనకు ఆ పైర్చిని కావాల దానిలో మన పైర్చి తిరిగి ఓటిపోయి చూసిండాల ఒక 2-3 మన ఎన్ని మాట అది కరెక్టా వచ్చేదాకా మన పళక్కం కరెక్టా వచ్చేదాకా మన దాన్ని చెయ్యాలి అదే ఇక్కడ ఆదినే ఇక్కడ చెప్పునే వచ్చేది ఈ యజ్ఞం మూలంగా మనకు ఎట్టా మనవుடைய ఈ పులన్లాని ఈ పొరిகள் అటని చెప్పేరుగా ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ మనసు దానిuடைய ఫంక్షన్స్ దా ఏమి దానిuடைய செயல்கள் ఏమి అది ఎట్టా పోతుంది అనేది మనం తెలుసుకుంటున్నాము దాన్ని క్లియర్ గా తెలుసుకుని దాన్ని మురైపడుతేమో సరిగ్గా దాని ఇట్టనే ఈ పళిలో ఆ శాస్త్రాలు ఇట్ట చెప్పింది ఆ శాస్త్ర పద్ధతికి దీని వళిమురై పడితేమో ఆ డైరెక్షన్ ని కరెక్ట్ చేసి ఎత్తుపోయేమో అదే ఇక్కడ వద్దే ముఖ్యం ఆ అవేర్నెస్ తో ఈ యజ్ఞాల్ని మన చూడాలి ఈ యజ్ఞాల్లో అన్ని మన చెయ్యాలని లేదు ఎది మన నుంచి మనకు ఎది సూట్ అవును అనే దాన్ని చూసి దాన్ని మనం చేసుకుంటా ఏற்கனவே చేతానే ఉంటూ దీనిలో కొంచెం దీని అందరినేని కొంచెం చేతానే ఉంటూ దాన్ని ఇంకా మురైపడితే ఇంకా ఆ శాస్త్రాల్లో ఏం చెప్పిందో ఏమి ఇప్పుడు మన చదువుతూ అంటామో ఆ పట్టు రాగం అనక భయం క్రోధం ఇది లేకుండా అది ఇంత కొరచుకునే వచ్చేట్టుగా మనం చూసుకోలే ఆ పట్టు భయం రాగ భయ వీత రాగ భయ క్రోధ అటన్స్ మన చదివేమిగా దాని ఆ చదివిన దాని తాని గ్యాఫం పెట్టుకుని దీన్ని మన చెయ్యాలి వీత రాగ భయ క్రోధ అనేప్పుడు ఆ పట్టు వెరుపు అనగా మన క్రోధం అనేప్పుడు కోపం ఈ మూడునేని నీకి ఇదింత లేకుండా అంటే శుద్ధంగా లేకుండా పోదు ఇప్పుడు అది మనసులో ఉంటనే చేస్తున్నారు అది ఎట్టా ఉంది ఏ తావలో ఏం చేసేమో అనే అవేర్నెస్ తో మొట్ట మన
చేసింది ఆరంభించుతా ఉంటే ఆటోమేటిక్ గా కొంచెం కొంచెం గాని అది குறைஞ்சிருக்கு ஆரம்பிச்சுன்னு అదే ఆ పైర్చియే ఇప్పుడు ఆ పైర్చికి ఉండే సాధనలనే ఇక్కడ అప్పుడు చెప్పారు. దాని ఒక్కొక్కటి కానీ మన సూతా వచ్చేము. పోనదిలో ఏం చూసాము, మొదటిది వచ్చి దైవ యజ్ఞం. దైవ యజ్ఞాల్లో ఏం చూసాము, వేరే వేరే దేవతలని ఇంద్రన్ వరుణన్ అట మరి వేరే వేరే దేవర్లని దేవతని ఈ కర్మయోగిలు ఏం చేసేది, ఆ కర్మయోగిలుగా ఉండే సిలర్ అపరే అంటే కొంచెం గురుని అర్థం. వాళ్ళు ఆ దేవతలని ఈ యజ్ఞాల్లో, యజ్ఞ అంటే ఆ వాళ్ళు రిచువల్ సడన్లీ అగ్నిహోత్రం అట్టంతా చేసేదిగా దిల్లో వాళ్ళు ఏకపట్ట అట్ట మరి సడంగులంతా ముందర అదేక ముఖ్యంగా ఉన్నది. ఇప్పుడు వచ్చి మన దానికి బదులానే పంచమహాయజ్ఞం అట్ట అని చెప్పాము. ఆ పంచమహాయజ్ఞం అనేదిలోనే మన ఏற்கனவே దాన్ని చూసిందాము. దానిని పంచమహాயஜ்ஞம் ரிஷி யஜ்ஞம் நர யஜ்ஞம் அட்ட பூத யஜ்ஞம் అనేది చూసామేగా. అదాவது మనిషిలాగా కోసరం చేసేది, పితృలాగా కోసరం చేసేది, అనగా మిరుగ మన సహ మనిషిలాగా చేసేది, మన భూతాల కోసరం పంచభూతాలు ఇది ఆ ప్రాణిలు కొదవ ప్రాణిలాల కోసరం చేసేది అనగా దేవయజ్ఞం. దేవయజ్ఞం అనేప్పటికి ఈ దేవ అనేప్పటికేమి దేవత కొదవ రిషి యజ్ఞం దేవయజ్ఞం అంట మనం చూసాము. దేవయజ్ఞం అనేది వచ్చి అన్నిని దేవతగానే మనం చూసాము. వర్ణన్ని దేవతగా, భూమిని దేవతగా, అన్నిని దేవతగా చూసాము. అన్నికి దానిలో పొల్యూషన్ ఏదినే లేకుండా పెట్టుకునేది అన్నినేని దీనిలో వచ్చిన అట్ట యజ్ఞంగా మనకు ఇప్పుడు పంచమహాయజ్ఞంగా మన చేసేది. ఇప్పుడు దీనిలో వచ్చి ఏమి దీన్ని చెప్పారంటే ఇక్కడ ఆ దేవతలు ఒక్కొక్క దేవతలని మన దాని కోసం ఆఫర్ చేసి అర్పణం చేసి చేసేది. ఇప్పుడు ఏదైనా వాన కోసం ఆ వర్ణ దేవుని మొక్కి చేసే ఉంటే అట్టమారి యజ్ఞాలని మొదట చెప్పారు. అది దైవ యజ్ఞాల్లో వచ్చినాం. அடுத்து రెండవదే మన ముఖ్యంగా మన చెయ్యాల్సిన ఒక యజ్ఞం. అన్ని యజ్ఞాలు అదావదు దీనికి స్వామి దయానంద ఏం చెప్పినారంటే ఇప్పుడు వచ్చి ఒక ప్రిసియస్ స్టోన్ అదావదు వైరం అట్టమారింతని వద్దే వెల కూడిన ఒక రాయి ఉంది అంటే దాన్ని ఒకరికి సూచేప్పటికి ఇప్పుడు అంగట్టంతా ఏం చేసిన దాని వద్దే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ అంటే దానికి వెనకాతి వచ్చి దాన్ని అందంగా ఎత్తి సూంచాలంటే దానికి వెనకాతి ఒక బ్లూ కలర్ క్లాత్, వెల్వెట్ క్లాత్ అది ఇంత పెట్టి ఈ రాయిని దానిలో పెట్టారు. అట్టనేప్పుడుగా అది ఇంకా బాగా ఎడుపుగా తెలుసును అనే దానికోసం. అదే మరి ఇక్కడ నిండా 12 యజ్ఞాలు ఈ బ్రహ్మజ్ఞాన యజ్ఞం అనేది వద్దు ముఖ్యమైన యజ్ఞం. ఏకపట్ట అన్ని కొదవ 11 యజ్ఞ మూలంగా అదింతని వట్టి మనకు మనస్సుకు తూய்மையான ఇచ్చినే తవిர ఈ జ్ఞాన యజ్ఞం అనేదే మనకు ముழுமையான పక్వాన్ని ఇచ్చును. అదే మనకు ఆ జ్ఞాన యజ్ఞనే మనకు ఆన్మాని బ్రహ్మాని మనకు తెలుసుకుందుకు దాని మూలంగానే వెళ్ళవును అనే దాన్ని మనం పురుంజుకుందుకోసరం కొదవ యజ్ఞాలంతా ఏమి అదింతా దోర్ చేసేరు ఎట్టా చేసేరు అనే దాన్ని చెప్పేప్పుడు మనకి దీని పట్టి ఇంకా క్లియర్ గా మనం పురుంజుకోవచ్చు అనే దానికి ఈ 12 యజ్ఞాలు చెప్పిండారు. 11 యజ్ఞం ఇది ఒకటి సేరి 12 ఈ జ్ఞాన యజ్ఞాన్ని దీనిలో చేర్చి 12గా చెప్పారు అటాడిసి స్వామి చెప్పినారు. సరే ఇప్పుడు ఈ జ్ఞాన యజ్ఞం అనేది ఏమి దానిలో ఏం చేసేది మనవుடைய ఈ బ్రహ్మం అనే అగ్నిలో ఈ జీవన్ అనే దీని అదావదు ఈ అహంకారతోనే అర్పణం చేసేము. అదావదు ఈ జీవన్ వచ్చి ఆన్మాని పెట్టియేని బ్రహ్మలో అర్పణం చేసేది. అదావదు ఇక్కడ వచ్చి ఈ యజ్ఞం అనే దానికి ఇక్కడ ఆన్మ అటానిసి అర్థం ఎత్తుకోలే.
ఈ బ్రహ్మ అగ్నౌ అనేప్పటికి ఈ బ్రహ్మం అనే అగ్నిలో శిలగూరు ఏం చేసేది యజ్ఞం యజ్ఞేన ఏవ ఉపజుహ్వతి అనేప్పుడు ఈ యజ్ఞానికి ఆన్మాని ఎత్తుకుని ఆన్మా పెట్టేని ఈ ఆన్మా పెట్టే అనేప్పటికీ ఈ ఈగోని మనకుండే ఈ ఈగో మట్టునే ఈ పెద్ద ప్రశ్నే మనకు దానికి ఇంకొక పరమార్థానంద స్వామి చెప్పేప్పటికి దీనిలో వచ్చి మనకు వచ్చి ఇప్పుడు నవవిధ భక్తి అని చెప్పుతారు. నవవిధ భక్తి ఏమేమి శ్రవణం కీర్తనం. అదాவது శ్రవణం అంటే వినేది, ఆ దేవుడి పట్టి ఆ కథలు ఇది ఇంత వినేది శ్రవణం. కీర్తనం అనేప్పటికి ఆ దేవుడుடைய పాటలుంతా పాడేది. అనగా స్మరణం అంటే ఆ దేవుడుடைய ఉరువాణి ఎంచేది నిனைத்தல் అనేది. అనగా పాద సేవనం. పాద సేవనం అంటే అతనుடைய కాలుకు సేవ అదాவது అతనికి సేవ చేసేది. పాద సేవనం అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమి సేవలు చేయాలనో దేవుడికి ఏమి వాళ్ళకి కావాల్సింది చేసేది. ఇప్పుడు పూజలు పురస్కారాలు అంతా చేసేవిగా ఆ కోయిల్ని క్లీన్ చేసేది అట మారి అది ఇంత పాద సేవనం. அடுத்த అర్చనం సారీ పాద సేవనాలు కోయిల్ క్లీన్ చేసేది రాదు, ఆతండుకు డైరెక్ట్ ఆతండుకు చేసే సేవై. నైవేదనం పట్టేది అన్ని అతన్ని అలంకారం చేసేది అన్ని సేవ చేసేది పూర్వం పాద సేవనం. அடுத்த అర్చనం. అర్చనం అనేప్పటికి ఆ పూజ పువ్వులు వేసి అన్ని అర్చన చేసేది అర్చనం. அடுத்த వందనం. వందనం అనేది నమస్కారం చేసేది. அடுத்து దాస్యం. దాస్యం అంటే వాడికి అడిమైగా ఉండేది. ఇప్పుడు ఆంజనేయర్తో దాస్యం అనేదిలో వాళ్ళుగా అడియారుக்கும் అడియేన్ అట అనిసింత అందరూ చెప్తారు. అట్ట దాసన్గా ఉండుకుని పనివాళ్ళుగా వాళ్ళకి ఏం వాళ్ళు పని చెప్పారో దాన్ని చేసి వాళ్ళకి దాస్యంగా ఉండేది. அடுத்து సఖ్యం. సఖ్యం అంటే ఫ్రెండ్ గా ఉండేది. அடுத்து 9வது ఆత్మ నివేదనం. ఇట 9 నవవిధ భక్తిని చెప్పుతారు. దీనిలో మొదటి 8 ఉందేగా, అదాவது శ్రవణం, కీర్తనం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం. ఈ మొదటి 8 స్మరణం. ఈ మొదటి 8ని ఏమవుతుంది, అది వచ్చి మన ఈగోతో నే చేసేను, నే వినేను, నే పాటలు పాడేను, నేను వాణ్ణి ఎంచేను అటనిసి అన్నిలోని నే చేసేను అనే ఆ అహంకారం అనేది అక్కడ ఉండునే ఉన్ను. ఏకపట్ట పూజలు నే అట్టా పూజ చేసా, నే ఇట్టా పూజ చేసా అటానిసి మనసులో ఒక చిన్న ఆ గర్వం అనేది ఉన్ను. దాని మార్చేదే 9வது ఆత్మ నివేదనం అనేప్పుడు ఆ అహంకారాన్ని సేరి మనం వచ్చి ఆ దేవుడికి సరెండర్ చేస్తున్నాము, శరణాగతి అడంజేప్పుడు ఆ ఈగోనే అక్కడ మెయిన్ గా శరణడంజేము. ఇక్కడ ఆ ఇది లేకపోతే ఆ కడేస్త దోరు ఇది అన్నిని చేసేరో వాణ్ణిని సేరి మన ఇత్తేనే అక్కడ వచ్చి ఆ ముழுமை అడంజుతుంది. ఆ యజ్ఞం అనేది ముழுமை అడంజను. అట్ట లేకపోతే అక్కడ వచ్చి అది ముழுமை అడంజది. ఈ అహంకారం మనకు రోగనే కుండుకుని ఏం చేస్తుంది, అది తేవలేని మన ఎన్నాళ్ళని క్రియేట్ చేసిన కర్త అనే భావం ఉన్నందింటేనేని తిరిగి ఎప్పుడాలా ఆ సంసారం అనేది వచ్చును. దానే ఇక్కడ చెప్పారు. అదిని పోవలే అనేది ఆ అల్టిమేట్ కడేస్ట్ మన ఆఫర్ చేసేది దేవుడికి అర్పణం చేసేది కొదవ ఎన్ని ఉంటనాలు ఈ అహంకారాన్ని చేసే అర్పణం చేసేదే ఈ ఆత్మ నివేదనం అనేది. దానే ఇక్కడ బ్రహ్మజ్ఞాన యజ్ఞం అనే దాని మూలంగా చెప్పేది. ఆ బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం మనకు తబులేప్పుడు ఏమవును, నే ఈ కర్త అనే ఫీలింగే సకాఫోను అనే దాని 25లో 2வது యజ్ఞంగా చెప్పినారు. సరే, அடுத்து 26లో మనం వచ్చి దానిలోని 2 యజ్ఞాలు చూసాము. ఒకటి వచ్చి
దమ యజ్ఞం అదావదు ఇంద్రియ సంయమ యజ్ఞం అనేదాన్ని చూసాము. ఆ ఇంద్రియ సంయమ యజ్ఞం అనేప్పుడు అది వచ్చి మనவுடைய வில் பேஸ்டு டிசிப்ளின் మనவுடைய మన ఉరుదితో దాన్ని చేసేది. అదావదు ఇంకోరుடைய కంపల్సన్ కోసం చేసేది లేదు. మనవుடைய வில் పవర్ ఆ సంకల్పం చూసామేగా సంకల్ప సూక్తాల్లో అది మరి సంకల్పం పెట్టి మన చేసేము. అట్లానే ఇప్పుడు దీనిలో వచ్చి మనకు ఆ ఒక సఫరింగ్ ఒక మనసులో ఒక కష్టం అనేది ఉండదు. ఇంకోరు మనని కంపల్స్ అయితేనే నువ్వు కండిపా నువ్వు తెల్లాట లేవాలే అటానికి ఎవరినా కంపల్స్ అయితేనే మనకు అయ్యో లేవాలనే అనే ఒక కష్టం ఉన్నది. మన మనసే సంకల్పం పెట్టి చేసేప్పుడు ఆ வில் పవర్తో మన ఉరుదితో మనం చేసేప్పుడు ఆ సుయ కట్టుపాడుతో మనం చేసేప్పుడు అక్కడ వచ్చి ఒక కష్టం అనేది మనసుకు తెలాదు. దానే ఇక్కడ చెప్పేది మనవుடைய సుయ కట్టుపాడు అనే అగ్నిలో మనం ఏం చేసేము సుయ కట్టుపాడు అనే అగ్నిలో ఈ జ్ఞానేంద్రియాలు పులన్கள் ఇంద్రియాలని అన్నిని అర్పణం చేసేము. ఇది ఇంద్రియ సంయమ యజ్ఞం దమ యజ్ఞం అటాసి దీని చెప్పేము. அடுத்து వచ్చి దానికి அடுத்தது వచ్చి శబ్ద మొదలియ ఆ విషయాలు అన్నినే ఏమి మన వినేది చెవిలో వినేది కన్ను చూసేది అనగా నాలుకలో ఆ రుచి అనగా తొట్టు ఉణర్దల్ అనే ఆ ఉణర్వు ఇది అన్నిని ఏమి మనం ఏం చేసేము దాని అది అన్నినేమి ఆ పొరిలో మన పొరి అనేది ఏమి ఇంద్రియాలు పులన్கள் ఆ పులన్ అనే అగ్నిలో ఈ విషయాల్ని మన ఆహుతి చేసేము. ఇది వచ్చి 4வது యజ్ఞంగా చెప్పారు. అదావదు విషయాల్ని ఆ సెన్సస్ పులన్లో మొదటిదిలో ఏం చేసాము 3వదిలో పులన్లని అగ్నిగా ఎత్తుకుని సుయ కట్టుపాడు అనే అగ్నిలో పులన్లని ఆకుది చేసాము 3వదిలో. 4వదిలో ఏం చేసాము ఈ పులన్లు అనే అగ్నిలో అప్పుడు పులన్లు వచ్చి అగ్ని వేసింది. 4వదో పులన్లు అనే అగ్నిలో ఈ విషయాల్ని మన అర్పణం చేసేము. అదావదు దీనిలో వచ్చి మొదటి దీనిలో వచ్చి మన 3వదిలో వచ్చి సుయ కట్టుపాడు మన వచ్చి ఈ డిసిప్లిన్ మన ఈ సెన్స్ ఆర్గన్స్ అన్ని పులన్ల అన్నినేని ఒక కట్టుపాడుగా ఎత్తుకురావాల. దేనికోసం కట్టుపాడు ఎత్తుకురావాల ఈ పులన్లు అన్ని గుర్రాలు అది ఆ ఇష్టాన్ని పొయ్యేదాన్ని మనం ఏற்கனவே చూసాము. ఇంకొకటిని ఈ ఒక్క పురిలో ఒక్క పులన్లో ఉండే ఆ మాను యాனை ఇదింత ఉదాహరణ చూసామేగా ఒక పులన్లాగా అడిமை అవుతానేని అది అழிంచిపోతుంది. మన 5 పులన్లు పెట్టుకుంటాము అన్ని విధాల పోయింది తింటే మన నుంచి సమాలించింది వెళ్ళవునా వెళ్ళవదు. దానిచ్చి ఆ సుయ కట్టుపాడు అనేది ఉద్దే ముఖ్యం. ఆ సుయ కట్టుపాడు అనే అగ్నిలో మనవుடைய ఈ పులన్లాని ఆహుతి చేసేము. అదే 3வது యజ్ఞం. 4வது యజ్ఞాల్లో ఏం చేసేము అంటే ఈ శబ్దాది అంటే ఈ శబ్దం మొదలియ ఆ విషయాలు అన్నిని ఆ విషయాలు వచ్చి ఇక్కడ విషయాలు వచ్చి అర్పణం చేసే పొరులుగా ఉంది. దాని ఈ పులన్లో మన ఆహుతి చేసేము. అదాది ఈ పులన్లు వచ్చి దాని ఇన్బాల్ని అనుభవించబెడుతుంది. అదాదు ఒక్కొక్క అనుభవం మననుடைய ఇప్పుడు కన్ను సూతుంది అంటే ఆ అనుభవం ఉందిగా ఆ భోగం విషయ భోగం ఆ భోగనే ఇక్కడ యజ్ఞంగా చెప్పేది. అదావదు ఈ శాస్త్రాలు దేని విలక్కి పెట్టిందో దాన్ని చెయ్యకుండా ఏది చెయ్యాలని చెప్పిందో శాస్త్రాలు దీనింతా చెయ్యండా అటానిసి దేని చెప్పిందో సత్యం వద ధర్మం చర అటానిసితో చూసామేగా ఉన్మనే మాట్లాడాలే ధర్మాన్ని మన ఫాలో చెయ్యాలే అటానిసింత ఉండేదాని అట్ట శాస్త్రాల్లో ఏమి చెప్పిందో దాని మన
అనుభవించేదే ఇక్కడ ఈ యజ్ఞాలో చెప్పారు. ఈ వేల్విలో ఏం చెప్పారు? ఆ విషయాల్ని, మంచి విషయాల్ని, అదావదు తేవలేని విషయాల్ని ఉడిసి మంచి విషయాల్ని అనుభవించేదే ఇక్కడ యజ్ఞంగా చెప్పారు. సరే, அடுத்து 27లో ఇంకొక రెండు దీని చెప్పారు. దాని చూద్దాం. సారీ, ఒకటి ఆత్మ సంయమ యజ్ఞం అనేదాని ఇక్కడ 27வது శ్లోకాలో చెప్పారు. అదావదు ఆత్మ సంయమ యోగం లేకపోతే యజ్ఞం. సరే, ఆత్మ సంయమ యోగం అంటే దానికి ఇంకొక పేరు సమயஜ்ஞம். அதாவது மனதினுடைய கட்டுப்பாடு. இவாள் దాకా పులన్గల్ని, పులన్ విషయాల్ని పట్టి చూసాము. ఇక్కడ వచ్చి ఇంకో కొంచెం గురి ఏం చేసేరంటే మనసుని మురైపడతారు. అది ఎట్టా చేసేరు? సర్వాణి ఇంద్రియ కర్మాణి. సర్వాణి అంటే అனைத்து, ఏక అన్ని ఇంద్రియ కర్మాణి అంటే ఇంద్రియాలు చేసే ఆ செயల్లు అన్నినేని అనగా ప్రాణ కర్మాణి. ఆ ఇంద్రియ కర్మాణి అనేప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు చేసే செயల్లు అన్ని అనగా ప్రాణ కర్మాణి అనేప్పుడు ఈ కర్మేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఏం చేస్తుంది? చెయ్యి, కాళ్ళు అన్ని ఉందిగా, అదింతా ఏం చేస్తుందో ఆ செயల్లు అనగా 5 ప్రాణన్లు. ఆ ప్రాణన్, అపానన్, ఉదానన్, వ్యానన్ అని అనేసింతని ఆ ప్రాణన్లు పేరుంతా ఉంది. దాన్ని మీరు తత్వబోధం వినేప్పుడు వినుకోండా, అది దానికి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం. ఆ 5 ప్రాణన్లు, ప్రాణన్ మూలంగా ఏమేమి செயల్లు ఇక్కడ నడుతుందో దానిని ఇక్కడ ఏం చేశారు? ఇంకా కొంచెం గురు దాని అన్నినేని ఆత్మ సంయమ యోగాగ్నం. దాని అన్నినేని ఈ ఆత్మ సంయమ, ఆత్మ అనేది ఇక్కడ వచ్చి మనస్సుని ఎత్తుకోలే. ఇక్కడ ఆత్మ అనేదానికి మనదు అనేదాని, మనస్సు అనే అర్థాన్ని ఎత్తుకోలే. ఆ మనస్సుని కట్టుపడితేది అనేదిలో ఈ ఇంద్రియ செயల్ని ప్రాణన్ అనగా కర్మేంద్రియం అన్ని, అదావదు ఈ 15ని పెట్టుకోలే. அதாவது ஞானேந்திரியால 5, கர்மேந்திரியால 5, பிராணன் 5. దానియుடைய செயல்பாடுలాని పూరానేని ఈ మనస్సుని కట్టుపడుతుదల్ అనే ఆ అగ్నిలో ఆహుతి చేసేరు. అనగా జ్ఞాన దీపితే. జ్ఞాన దీపితే అంటే ఈ వాళ్ళు వచ్చి ఈ జ్ఞాన దీపితే అనే దానికి ఈ వివేక அறிவு అనే దీని దాని పెట్టి తూండిన, అదావదు దీనిలో ఇంకొకటి ఏమిటే ఈ అగ్ని వచ్చి ఏమవును, అగ్నిలో ఇప్పుడు వేల్విలో అంతా మన అన్ని ఆపిల్, వాழைத்தண்டு అన్ని వేతురు. అప్పుడు వచ్చి ఈ అగ్ని ఏమవును, అది వచ్చి కొழுந்து విట్టి మండుగుంటా ఉండేది, బాగా మండుగుంటా ఉండేది. ఈ ఆపిల్, వాழைத்தண்டுంతా వేసేప్పుడు కొంచెం ఆ మంట కొరంజుకునే వచ్చును. దాని నుంచి మనం ఏం చెయ్యాల, దాని ఆ అగ్నిని తూండి ఉడాలే. వేరే ఇంకా కొంచెం నెయ్యి పోసో లేకపోతే ఆ దీని కెలరి ఉడిసి దాని తూండి ఉడాలే. అదే ఇక్కడ జ్ఞాన దీపితే అట్టాడేదానికి అర్థం. ఆ తూండేది మన వివేక శక్తిని పెట్టి దీని తూండి ఉడాలే. అదావదు అట్ట తూండబోతే ఏమవును, ఈ మనసు ఆ కట్టుపడదు. ఈ వివేక శక్తి మూలంగానే మనం ఏం చెయ్యాలి, దీని ఈ సుయ కట్టుపాడు అనే దాన్ని మన తూండి ఉడాల. ఆ తూండి ఉడిసి ఈ దీని ఈ అన్ని செயల్లని పులన్లో ఉండే செயల్లు, కర్మేంద్రియాలు చేసే செயల్లు అనగా ఈ ప్రాణాన్ని చేసే செயల్ అన్నిని మన కట్టుపడతాలే. ఇప్పుడు ఉదాహరణకి ఒకటి చెప్పినా ఉంటే మన వాసనలు, అదావదు మన పూర్వ ఇప్పుడు ముందర చేసిన ఆ செயల్ నుంచి మనకు ఆ పళకా నుంచి
మనకు ఒకటిని సూతనేని ఒక వెరుపు రావచ్చు, లేకపోతే ఒక విరుపం రావచ్చు. మనకు ఒక స్వీట్ వద్దే పట్ను అంటే దాన్ని చెప్పేప్పటికేని మనకి ఇక్కడ ఎంగిలి ఊరును దాన్ని తినాలే అనే గ్యాప్ వచ్చును అంటంతా వచ్చింది. ఆ వాసనైన ఒకటి ఉంది. ఆ వాసనే మనస్సులో వచ్చేప్పుడు అది వచ్చి ఈ వాళ్ళ తండ్రి మారి ఆపిల్ మారి మనసులో ఏం చేస్తుంది, ఒక ఆశని అది తూండి ఉడిస్తుంది. దాన్ని ఏం చెయ్యాలి మన అట్టా ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రాణంలు అన్ని ఏం చేస్తుంది, మన మనస్సులో ఏకపట్ట విషయాల్ని తూండి ఉడుతా ఉంది. ఆ వాసనల మూలంగా, ఆ వాసనలు సంస్కారాలు అన్ని మూలంగా ఈ మనస్సులో విషయాలు అన్ని ఆ ఉలహ విషయాల్లో ఉంటాయి. ఆ పట్టు నుంచి అది తూండి ఉడుతా ఉన్ను. దాన్ని మనం ఏం చెయ్యాలి, అవేర్నెస్ తో, ఆ శ్రద్ధతో, మన ఆ విழிపునర్వుతో దాని ఈ వివేక శక్తి మూలంగా, ఈ వివేక శక్తి దాని ఇక్కడ ఈ జ్ఞాన దీపితే అనేసి చెప్పారు. ఈ జ్ఞాన దీపితే అనేప్పటికి ఈ జ్ఞానాన్ని పెట్టి ఏం చెయ్యాలి, దీని తూండి ఉడుచుకుంటా ఉండాలి. అది మన ఆవరణ శక్తి మూతుందేగా, మరచుతుందేగా. పొగని ఎట్టా మన చెప్పినామే, ఇది పొగ వచ్చి ఆ నెరుపుని ఐందారాని మూసేది, అనే కన్నాడిని అలుకు మూసేది, అదంతా చూసేమేగా. ఆ వివేక శక్తి దాన్ని పెట్టి దాన్ని క్లీన్ చేసి ఉడుతా ఉండాలి. ఇది మనకు సరిగా రాదు. మన పొయ్యే ఆ పాత్కు, మన పొయ్యే పాதைకి, మనవుடைய లక్ష్యానికి ఈ ఆశை సరిగా రాదు అనే దానితో మన మనసుకు ఎత్తి చెప్పుతా ఉండాలి. ఆ విழிப்புணர்வுతో దాన్ని మన చూసుకుంటా ఉంటాయి. ఆటోమేటిక్ గా ఆ సుయ కట్టుపాడు అనేది అది తన్నాకులో వస్తా ఉన్ను. మనం వచ్చి ఊరికే దాన్ని సప్రెస్ చేయకూడదు, మనసుని వేసి మన కట్టుపడుతకూడదు. అది వచ్చి మురైపడుతాలి. ఈ జ్ఞానాన్ని పెట్టి దాన్ని మురైపడుతుకుంటా ఉండాలి. అదే మన పని. ఆ అవేర్నెస్ తో ఉండేదాన్ని ఇంకా కొంచెం ఊరు చేసేరు అనేదాన్ని ఈ 27 శ్లోకం మూలంగా మనం చూసేము. అదావదు ఇందులో వచ్చి సర్వాణి ఇంద్రియ కర్మాణి. సర్వాణి అంటే అన్ని ఏకపట్ట అన్ని செயல். ఈ ఇంద్రియాని కర్మాణి, ఈ పులన్గల్తో ఏమేమి మన செயல் చేసేవో ఆ అన్ని செயல்லு అనగా ప్రాణ కర్మాణి. ప్రాణ కర్మాణి అంటే ఈ ప్రాణన్ 5 ప్రాణన్లు ఏమేమి పనులు చేస్తుందో అది అనగా ఈ ప్రాణన్ మూలంగానే ఈ కర్మేంద్రియాలు కూడా పనులు చేస్తుంది. దానిచ్చి ఆ కర్మేంద్రియాలు చేసే పనులు అన్ని నేని చ అపరే. ఇది అన్ని నేని అపరే అంటే ఇంకా కొంచెం గురు ఏం చేశారు వాళ్ళు, ఆత్మ సంయమ యోగాగ్నం. ఈ ఆత్మ సంయమ అంటే ఏం చూసాము, మనసు. ఆత్మ అంటే ఇక్కడ మనసు అర్థం. ఆత్మ సంయమ అనేప్పుడు ఈ మనసుని కట్టుపడితేది అనే ఆ యోగాలో, యోగం అనేప్పుడు ఇక్కడ ఆ అగ్నిలో, యోగ అగ్ని. యోగం అనేప్పుడు ఈ సుయ కట్పాడు అనే ఆ యోగ అగ్నిలో దాని యోగంగాని చెప్పేము. దేనికి దాని యోగంగా చెప్పేము, యోగం అంటే యుజ్యతే అనేనైతే యోగ. అదావదు దల్లో యునైట్ అయింది, దల్లో సేరించి ఇనంజింది, ఈ మనస్సులో ఆ ఎనంజి ఉండేది అనేసి అర్థం. ఆ యోగ అగ్నిలో మన ఈ శయల్లాని పూరాని జుహ్వతి అంటే అర్పణం చేసేము. ఎట్టా జ్ఞాన దీపితే. జ్ఞాన దీపితే అంటే ఈ జ్ఞానం అనే ఆ వివేక శక్తితో వివేక అరివిని పెట్టి తూండి ఉడిసి ఈ అగ్నిని తిరిగి తూండి ఉడితేనే అది బాగా మండును. అట్ట లేకపోతే ఈ సలిప్పు ఒక మారి మనకు అయ్యో సాను ఏమి వాళ్ళకి ఎట్టనే పోతాంది, దీనిదేని మన ఇంత కష్టపడి దీంతో ముయర్చేతి చెయ్యాలా అటాడిసి అప్పుడప్పుడు ఒక మనకు మనసులో ఒక సలిప్పు, ఒక వెరుపు అదింతా వచ్చును. దాన్ని మన మార్చుకుంటా ఉండాలి. ఈ జ్ఞాన దీపం మూలంగా
తిరిగి ఆ వివేక శక్తి మూలంగా మన తూండి ఉడుచుకుంటా ఉండాలి. ఆ తూండి ఉడితే మట్டும் చాలదు, అభ్యాసాన్ని మన சேத்தா రావல. அதாவது விவேகம்னு உண்டால, அபியாசம்னு ఉండాలి. அறிவு மட்டும் ఉంటే చాలదు, ఆ పైర్చిని మన చేసుకుంటా వస్తేనే ఈ మన తూய்மை మన పక్వం అనేది మనకు వేగంగా వచ్చును అనేదినే ఇక్కడ 27వ శ్లోకం మూలంగా చెప్పినారు. దాని ఏమి యజ్ఞమును చెప్పాలా? దీని ఆత్మ సంయమ యోగ యజ్ఞం అని చెప్పచ్చు, లేకపోతే ఆత్మ సంయమ యజ్ఞం, లేదా ఇంకొకది వచ్చి సమ యజ్ఞం. సరే, அடுத்து 28వ శ్లోకాల్లో 5 యజ్ఞాలు దీనిలో చెప్పారు. ఇవాళ దాకా మన 5 ఏற்கனவே 5 చూసాము. ఏమేమి చూసాము? దైవ యజ్ఞం చూసాము, బ్రహ్మ జ్ఞాన యజ్ఞం చూసాము, அடுத்து ఇంద్రియ సంయమ యజ్ఞం అనగా విషయ భోగ యజ్ఞం, లేకపోతే విషయ నిగ్రహ యజ్ఞం అనగా 27లో 5వ యజ్ఞం ఆత్మ సంయమ యజ్ఞం. ఇట 5 మన చూసిండాము. 28లో ఇంకొక 5 చెప్పబోయేది. దాని సుత ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞాః యోగ యజ్ఞాస్తతా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంస్థిత వ్రతాః. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞాః యోగ యజ్ఞాస్తతా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంస్థిత వ్రతాః. సరే, దీనిలో వచ్చి 5 ఏమేమి మొదట చెప్తే ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ అనగా యోగ యజ్ఞ, స్వాధ్యాయ యజ్ఞ అనగా 5వది వచ్చి స్వాధ్యాయ యజ్ఞకు విడక స్వాధ్యాయ యజ్ఞ ఒకటి, జ్ఞాన దానిలోనే ఇంకొకటి జ్ఞాన యజ్ఞ, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ అటానిసి దానిలో 2 వచ్చింది, స్వాధ్యాయ యజ్ఞ జ్ఞాన యజ్ఞ అటానిసి. ఈ జ్ఞానం యజ్ఞ అనేది వేరే జ్ఞానం, అది మన వివరించి చూసేప్పుడు చూద్దాం. అదావదు ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, యోగ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం. ఈ 5 ఇక్కడ 28వ శ్లోకం మూలంగా ఇంకొక 5 యజ్ఞాన్ని చెప్పారు. ఇక్కడ అపరే అంటే ఇంకా కొంచెం గూరు ఏం చేశారు? ద్రవ్య యజ్ఞాః. ఇక్కడ ద్రవ్య యజ్ఞాః అంటే ఈ ద్రవ్యం అంటే பொருட்கள்னு அர்த்தம். ఈ పొరుల్ మూలంగా, అదావదు ఈ పొరుల్ని దానం చేసేది అట్టా మారి చేసేవాళ్ళు అటనిసి ఇక్కడ యజ్ఞాన్ని చెప్పకుండా ఇక్కడ అది చేసే వాళ్ళని ఇక్కడ చెప్పారు. దానికి దాన్ని పట్టి వద్దంత ఆ గ్రామర్ పాయింట్స్ అది దాన్ని పట్టి వద్దే యోచించద్దు. మనిషిలాని ఇక్కడ చెప్పారు. అదావదు ఆ యజ్ఞం చేసే మనిషిలాని పెట్టి ఇక్కడ ద్రవ్య యజ్ఞాః, తపో యజ్ఞాః, యోగ యజ్ఞాః అనేప్పటికి ఆ ద్రవ్య యజ్ఞం చేసే మనిషిలు, తపో యజ్ఞం చేసే మనిషిలు, యోగ యజ్ఞం చేసే మనిషిలు, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాః అంటే స్వాధ్యాయ యజ్ఞం చేసేవాళ్ళు అనగా జ్ఞాన యజ్ఞం చేసేవాళ్ళు అటాడిసి ఆ మనిషిలాని ఇక్కడ చెప్పారు. సరియా? ఇప్పుడు వచ్చి మన ఇవాళ దాకా చూసింది వచ్చి ఆ యజ్ఞానియే డైరెక్ట్ చెప్పినారు, దైవ యజ్ఞం అటాడిసి ఆ యజ్ఞ ఆ వేల్విలాని డైరెక్ట్ చెప్పినారు. దీనిలో ఆ చేసే మనిషిని చెప్పి ఆ యజ్ఞాన్ని చెప్పినారు. సరే, ఒక్కొక్క యజ్ఞంగా సూతాదిలో దీనిలో వచ్చి ఇప్పుడు మొదటిది వచ్చి ద్రవ్య యజ్ఞం. ద్రవ్య యజ్ఞం ద్రవ్యం పొరుள். ఏ பொருள் మనతో అపరిమితంగా ఉందో, మనவுடைய தேவைக்கு
జాస్తి ఉందో దానితోని మన త్యాగం అదావదు ఇంకొకరు షేర్ చేసుకోవాలి ఇంకొకరితో పகிர்ந்துకునే యజ్ఞనే ఇది అదావదు వట్టి పొరుల్ మట్టు లేదు మనతో ఉండే రూపాయి మట్టు లేదు సెల్వంగా ఉంటనాலும் సరే అనగా మనకు కాలంగా ఉంటనాலும் నేరం మనకు కొంచెం నిండా టైం ఉంది ఇంకొకరుగా ఆ నేరాన్ని స్పెండ్ చేయచ్చు ఇంకొకరితో మన దాన్ని పகிர்ந்துకోవచ్చుకుంటే ఇంకొకరికి అది தேவ ఉంది మనவுடைய సేவை సర్వీస్ தான் చేసింది పోయేదిగా అట్ట మరి మన టయాన్ని ఒదికి వాళ్ళకి సేవ చేసేది అట్ట మరి చేయచ్చు మనకు తెలిసిన నాలెడ్జ్ ఏమేం మనకు తెలుతుందో దాన్ని ఇంకొకరితో వాళ్ళకి చెప్పించే మూలంగానో లేకపోతే వాళ్ళకి ఏమి వాళ్ళ డౌట్స్ ఉందో దాన్ని క్లియర్ చేసేదాని మూలంగానో అట్ట మన చెయ్యచ్చు ఇట్ట మరి మనతో ఏమి అపరిమితంగా ఉందో అపరిమితంగా అంటే தேவை మనకు ఓరளவுக்கு ఇంకొకరికి చేసే அளவுக்கு మనకు ఆ కెపాసిటీ ఆ తిరమై ఉన్నందింట దాన్ని మన ఉపయోగించుకోలే దాన్ని అక్కడ అర్పణం చేసిందుకు మన రెడీగా ఉండాలి అటనిసి దీనిలో చెప్పారు దీనిలో వచ్చి దోరు తీసేరో వాళ్ళు వచ్చి అగ్ని దోరు ఆ దీన్ని తీసుకుంటున్నారో వాళ్ళే అక్కడ అగ్ని మన ఈ దీని ఇచ్చే వాళ్ళు ఉండేది కదా అదే ఆ దానం ఏం దానం ఇచ్చేమో అదే అక్కడ హవిస్ అర్పణం చేసే పొరుల్ మన పొరుల్ని ఇచ్చినామంటే జామాని ఏదైనా రూపాయి ఇచ్చేమో లేకపోతే నాలెడ్జ్ ని ఇచ్చేమో ఇంకొకరు చెప్పించేమో అనేది అనగా ఇప్పుడు చెప్పినాము ఇంకా వరుసగా సేవే చేసే ఇంకొకరికి ఏదైనా ఇప్పుడు హాస్పిటల్లో అంతా సేవే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ తో ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్ళం వచ్చేది ఫ్లడ్ టైంలో వాళ్ళకి హెల్ప్ చేసేది అట మరి వాళ్ళకి అన్నదానం వేసేది అట మరి ఏం మన నుంచి ముడించుతుందో దాన్ని చేసేది పూర్వం ఇక్కడ ద్రవ్య యజ్ఞం అనేదిలో చెప్పారు ఈ దీని కొంచెం ఊరు చేసేరు తపో యజ్ఞం అనేప్పుడు తపం అంటనేని సెల్ఫ్ డినయల్ அதாவது మన విల్ఫుல்லா మనவுடைய ఆ సంకల్పం మూలంగా మన సుయ కట్టుపాడు చేసుకునేది తపస్సు అంటనేని ఒక శబదం ఎత్తుకునే మనసులో ఒక వ్రతం ఎత్తుకునేది ఇట్ట ఉంటును నేను కండిప్పుగా అటానిసి ఒక ఉరుది ఎత్తుకునేది ఆ ఉరుది తన్మతోని ఏమిచ్చేవో దాన్ని చేసేది ఇప్పుడు దానికి ఉదాహరణంగా చెప్పాలంటే శబరిమల పోయే వాళ్ళు తాని ఆ ఒక 48 దినాలకి ఆ మండలం ఒక మండలానికి ఏం చేసేది 3000 తలపోసేది అనగా 1000 మట్టు తినేది అనగా చెప్పు వెయ్యకుండా నడిచిపోయేది తలగోడ బెడ్డులో పండుకునేది లేదు తలగోడ కూడా బెడ్ ఒకటినే వెయ్యకుండా పండుకునేది అట మరి ఆ ఒక మండలానికి వాళ్ళు దాన్ని ఒక తపస్గా ఎత్తుకుంటున్నారు ఒక వ్రతంగా ఒక ఇది నేట సేతును ఈ దీన్ని చేసి అది సంతోషంగా వాళ్ళు సేతురు ఇదేది ఒక కంపల్సన్ లా ఉన్నది అంటే నువ్వు కండిపా ఇట్టనే ఉండాలి అటంటే అది మనకు వేదనని ఇచ్చును అయ్యో ఇట్ట ఉండాల్సి ఉందే అటాంటి కష్టపడి చేస్తాము ఇదేది దేవుడి కోసం చేసేము అనేప్పటికి మనకు అది అన్ని నేని ఒక సంతోషంగా అవుతుంది ఆ తపస్సు అనేది ఒక సంతోషంగా అవుతుంది మనకు ఇప్పుడు వచ్చి దానికి ఉదాహరణం ఇప్పుడు శబరిమల పోయే వాళ్ళు చెప్పచ్చు అనగా ఇప్పుడు హరిశ్చంద్రన్ వాళ్ళనితా చెప్పేప్పుడు పెద్దాలని అట్ట వాళ్ళనితా చెప్పేప్పటికి వాళ్ళు వచ్చి ఒక్కొక్క ఇప్పుడు హరిశ్చంద్రన్ పొరతలవు ఉన్మై మాట్లాడుతున్న అనే ఆ తపస్సుని అతను ఎత్తుకుంటున్నారు అట్ట ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత కష్ట నష్టాలు వచ్చినాலும் దాని వాళ్ళకి కష్ట నష్టంగానే తెలాదు వాళ్ళకి దాని పట్టియే వాళ్ళు బాధరే చెయ్యరు దీని వాళ్ళకి ఆ తపస్సు అనేదే అక్కడ ముఖ్యమే తవర ఇప్పుడు భీష్మర్ వచ్చి ఆ బ్రహ్మచర్య వ్రతం అనేది ఎత్తుకుంటున్నారు అట్ట మారింత ఆ తపస్సుంతా వాళ్ళకి ఆ దాని ఉடைய ఇది వచ్చి కొదవ దీని ఉடைய తాకం అనేది వాళ్ళకి జాస్తి దాని పற்றி వాళ్ళు వద్దే ఫీల్ చేయ దాని పற்றி వద్దే ఆ బుద్ధి మనసు బుద్ధి దల్లో ఉండదు அதாவது கஷ்ட நஷ்டானி பெத்த செய்யது மனசு
ఏమి విధంగా వాళ్ళు ఎంచిండారో దానికే ముఖ్యత్వం ఇచ్చినే తప్ప ఈ కష్ట నష్టాలకు ముఖ్యత్వం మనసు ఇయ్యదు. అదే మనసుனுடைய ఆ బ్యూటీ, ఆ మహిమని మనం పురించుకోలే. దేనికి మనం ముఖ్యత్వం ఇచ్చేవో దానిలోనే మనసు పోయి నిలుసును. అట్టానే ఇప్పుడు వీళ్ళొచ్చి దీన్ని తపస్గా ఎంచి చేసేప్పుడు దానితో వాళ్ళు ఒక పొరుట్టుగానే ఎంచరు. అదే ఈ తపో యజ్ఞం మూలంగా అట్ట అందరు నిండ గూరు తపస్ని యజ్ఞంగా ఎంచుకు చేసేరు. ఇప్పుడు దానిలో శాస్త్రాల్లో చెప్పిన విరదాలు నిండా ఉంది. ఇప్పుడు సాంత్రాయణ విరదం అంటే సంద్రను వచ్చి ఎట్టా పౌర్ణమి, ఆ పౌర్ణమి నాడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విరద సమయాల్లో పౌర్ణమి నాడు 15 కవళం ఫుడ్ తింటుంట. కవళం అంటే ఒక నోటి అలవు కూడు అట్ట మారి 15 కవళం వచ్చి తింటుంట. అనగా అమావాస్య వచ్చేప్పటికి అమావాస్య ఫుల్ విరదం, కొంచెం కొంచెంగా కొరచుకునే ఒత్తురు. అనగా తిరిగి పౌర్ణమి వచ్చేప్పుడు పౌర్ణమి దాకా తిరిగి కూడించుకునే ఒత్తురు. సాంత్రాయణ విరదం అதாவது చంద్రనుடைய అయనం అంటే ఆ ఎట్ట అది పోతుందో ఆ కొరజుకుంటా వస్తుంది. ఆ నిలా వచ్చి అమావాస్య దాకా దానిuடைய ఇది వచ్చి కొరజుకుంటా వచ్చును. అనగా తిరిగి పౌర్ణమి వచ్చేప్పటికి ఆ వளர்பிறைలో అది పెద్దగుంటా వచ్చును. అదే మరి మన ఫుడ్ ని అదే మరి కూడిసేది తక్కువ చేసేది అట్ట మాదిరింతని విరదాలు ఉంది శాస్త్రాలలో. దానింతా చేసేది కూడా తపస్సే. కాబట్టి స్వామి ముఖ్యంగా ఒకటి ఏం చెప్పినారంటే అనాసకేన తపస, అదావదు మనని నాశం చేసుకున్నట్టుగా ఉండే తపస్సు వచ్చి మనకు తేవలేదు. అదావదు ఈ తపస్సు నుంచి మనకు బలహీనం అవ్వకూడదు. ఒంటోనో మనసులోనోని బలహీనం అవ్వకూడదు. దాని అన్ని స్ట్రెంథన్ చేసిందిగే బలపడుతుందిగే ఈ తపస్సు ఉండాలనే తవర అది బలహీనం అవిందుకు ఈ తపస్సుని చేయాల్సిన అవసరం లేదు. అదే మరి అసురరుடைய తపస్సునిగా అసెయ్యిని కాల్ని వెట్టి వేసేది అట్ట మరి అసుర తపస్సుని యోసించాల్సిన అవసరం లేదు. ఆ ఒక మనவுடைய ஸ்டெபிலிட்டி, మనவுடைய சமநிலை பாதிச்சனை அளவுக்கு ఈ తపస్సు ఉండాలి. దానికోసం విరదనే లేదు, నాకు విరదనే ఉండింది వెళ్ళవద్దు అట్టనే ఉండాల్సిన అవసరం లేదు. ఎంత మనవుடைய ఆ కెపాసిటీ, ఆ తీరాన్ని మనకే తెలుసును. ఒక ఎంత అలవు మన నుంచి చేసింది వెళ్ళవును అనేది మన చేసేప్పటికే మన నుంచి ముడించను. ఆ ముయర్చి ఉండాల. ఒద్దే కష్టాన్ని పడుతుకోవాల్సింది లేదు. అదే టయాలో ఒద్దే లీనియంట్ గాని మన ఉండాల్సింది లేదు అనేదాన్ని ఆ సమనిలైని ఆ లిమిట్స్ లాని మన పురించుకోలే. మన ఈ ఉరుది అనే ఆ అగ్నిలో మన ఒழுக்கம் లేని ఇండిసిప్లిన్ గా ఒழுக்க లేకుండా ఉండే ఆ విషయాల్ని పూరా దీనిలో ఆహుతి చేస్తున్నాము. అదే ఈ తపో యజ్ఞం మూలంగా మన తెలుసుకునేది. அடுத்து యోగ యజ్ఞం. యోగ యజ్ఞం అనేప్పుడు పతంజలి మునివర్ వచ్చి అష్టాంగ యోగం అటానిసి ఒక దీని చెప్పిండారు. దానిలో యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేది దాని పట్టింత చెప్పిండారు. అదావదు యమం అనేది ఏమి మన చెయ్యకూడదు అనే దాని పట్టి చెప్పారు. దీని పట్టింతని 6వ అధ్యాయాల్లో మనం పోతర ఇంకా విளக்கంగా చూద్దాము. దానిచ్చి దీని పట్టి వద్దే మీరు యోచించద్దు. యోగ యజ్ఞం అనేప్పుడు మనం ఏం ఎంచుకోలే, ఆ అష్టాంగ యోగం ఆ పతంజలి చెప్పిన ఆ యోగ మార్గం మూలంగా ఆసనం ఇదంతా చేసి మన యోగాసనం ఇదంతా చెప్పారు. ఆ ఒళ్ళుని మనసుని ఆరోగ్యంగా ఎట్టా పెట్టుకోలే అనే దాన్ని కొంచెం గురు చేసేది దాన్ని ఇక్కడ చెప్పారు. அடுத்து స్వాధ్యాయ యజ్ఞం. స్వాధ్యాయ యజ్ఞం అంటే ఇది వచ్చి స్వాధ్యాయం అంటేనేని ఈ వేదాల్ని అన్నినేని మన తిరిగి చెప్పేది, రిసైట్ చేసేది. అదావదు దాని పాడేది, దాని తిరిగి
చెప్పేది చెప్పుతుమే. ఇప్పుడు గీతని పారాయణంని చెప్పుతుమే, తిరివి తిరివి దాని పారాయణం చేసేది. అది వచ్చి స్వాధ్యాయం అంటారు. వేద పారాయణం అనిస్తా చెప్పేదిగా వాళ్ళ ఏం వేదనో దాన్ని పారాయణం చేసేది. దానిలో స్వామి ఒకటి ముఖ్యంగా చెప్పినారు. ఇప్పుడు వచ్చి మనం ఏం చేయాలంట, ఏ శాస్త్రం చదివేమో దాన్ని మొదటనే మనపాఠం చేసి రావాలంట. వట్టి పారాయణం అంటూ లేదు, పారాయణంతో కూడా దాన్ని రిసైట్ చేసేది, మనపాఠం చేసేది అక్కడ ముఖ్యం. ముందటి కాలాలంట ఇప్పుడు కూడా నిండ తావులలో ఏ శాస్త్రం వాళ్ళు చదివేరో దాని పూరా మనపాఠం చేతనే వాళ్ళకు చెప్పించిందికే ఆరంభించుతున్నట. ఇప్పుడు మన గీత చదివేముంటే 700 శ్లోకాన్ని మొత్తం మనపాఠం చేసి రావాలంట. శబ్దగ్రహణం అట అనేసి దానికి చెప్పారు. శబ్దగ్రహణం అంటే ఆ వార్తలు అన్ని మన చెవిలో వినంగా మనకు ఆ వార్తని ఓరళవు పళకానికి వచ్చును. దాని వెనకనే చెప్పించిందికే ఆరంభించుతుంట. ఇప్పుడు కూడా ఆ పళకం నార్త్ లో ఉంది అట అనేది. అది చెప్పి స్వామి చెప్పినారు. ఇట్ట చెప్పినాడంటే ఒక మనిషి కూడా క్లాసుకు రారు. ఇప్పుడు ఉండేది అట్ట. దాని ఉపయోగం ఏమి అంటే ఏం చెప్పినారు అంటే, అన్ని వార్తలు మనకు పరిచయం ఉన్నప్పుడు அடுத்த అర్థగ్రహణం అనేప్పుడు దాని అర్థాన్ని మనం తెలుసుకునేప్పుడు ఈ వార్తకి ఈ అర్థనే అనేది మనకు క్లియరా పురించును. ఆ వార్త ఫెమిలియరా ఉండాలిగా. మనకు ఇప్పుడు సమానాధికరణ్యం అంటే ఆ వార్తని ఏమీ తెలియకుండా వార్తని మొట్ట పురించుకోలే. అట్టే అదే మనసు వచ్చి ఒకవేళ ఒక్కటే చేసిందిలోను అట్లానే ఇప్పుడు ఈ వార్తలని తెలుసుకోలే, అర్థం చెప్పేప్పుడు అర్థాన్ని పురించుకోవాలంటే అది రెండుని చేసేది మనసు శ్రమపడును. కానించి మొదట అన్నిని మనపాఠం చేసి రావలే, ఆనగా అర్థాన్ని మన వినేప్పుడు ఈజీగా ఉన్ను అనేదాన్ని చెప్పినారు. అదే దాని స్వాధ్యాయం అనేప్పుడు 3 ఇది మనం చెయ్యాలి. ఏమేమి శబ్ద, అదావదు మన దీని పారాయణం చేసేది, తిరివి చెప్పేది, అనగా మనపాఠం చేసేది, అర్థాన్ని పురించుకునేది. అదే ఇక్కడ స్వాధ్యాయ యజ్ఞం. సరే, அடுத்தது వచ్చి జ్ఞాన యజ్ఞం. దీనిలోనే జ్ఞాన యజ్ఞంలో ఒకటి ఉందిగా. ఆ జ్ఞాన యజ్ఞం అనేది ఏమింటే ఈ అర్థ గ్రహణం చేసేప్పటికే దాని విచారం చేసేది. దాని వేద అంగాలు అటాని చెప్తారు. ఆ వేద అంగాల్లో ఈ సంస్కృత ఇలక్కణం, తర్క శాస్త్రం, మీమాంస శాస్త్రం అటాని సింత ఉంది. అదావదు ఎట్టా దీన్ని వచ్చి విచారం చేయాల. ఒక శ్లోకం ఉంది అంటే దాన్ని ఎట్టా పిరిచాలే, దాన్ని ఎట్టా క్రమంగా అన్వయపడతాలే, అనగా దానిలో ఏదైనా సందేహాలు ఉంటే దాన్ని ఎట్టా తీర్చుకోలే అనేది దానికింత మొరలుంది. ఆ మొరలుంతా చదివేదే ఈ జ్ఞాన యజ్ఞం. మొదట మన చదివింది వచ్చి బ్రహ్మజ్ఞాన యజ్ఞం. మన రెండవది చెప్పినామిగా అది వచ్చి బ్రహ్మజ్ఞాన యజ్ఞం. ఇక్కడ ఈ 10வது వచ్చే జ్ఞాన యజ్ఞం వచ్చి ఇది వచ్చి అపరా విద్య అని చెప్తారు. అదావదు ఇది వచ్చి మన ఈ దీని శాస్త్రాలని పురించుకుందుకోసం చేసే యజ్ఞం. ఇది వచ్చి మన దాని మూలంగా అర్థగ్రహణం చేసుకుంటున్నాం. దానియుடைய ఆ శ్లోకాలనుடைய అర్థాలు, ఉపనిషత్తు ఏం చదివేమో దానియుடைய అర్థాలని పురించుకుందుకు మన దానికి ఏం కావాలో ఆ అర్థాన్ని పురించుకుందుకు మనకు ఆ సంస్కృత గ్రామర్ తెలాలే, అనగా ఇలకణం పోక తర్క శాస్త్రం, మీమాంస శాస్త్రంతా ఉంది. అదింత మన తెలుసుకోలే. అదింత తెలుసుకునేప్పుడు దీనుడి అర్థం మనకు పురించేది వద్దే ఈజీగా ఉన్ను అనే దానికి ఆ యజ్ఞం ఆ దీని వేర కొంచెం గురు చేసేరు. ఇదే 28 మూలంగా చెప్పినారు. 28లో మన 5 యజ్ఞం చూసిందాము. ఒకటి ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, అనగా యోగ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం. ద్రవ్య యజ్ఞం అంటే పొరుள், அதாவது
పొరులు అనేప్పుడు మనకు ఏది మన నుంచి ఏది ఇంకొకరు ఇచ్చింది వెళ్ళవేట్క మనవుడియ తిరమగిని దీనికిని మనని శ్రమ పట్టుకోకుండా మన హితానిని ఇంకొకరు హితాని కోసం అదావదు మనసార ఇయ్యాల కష్టపడి మన కష్టపడితే ఇయ్యకూడదు మనకు కష్టం ఉండొచ్చు అదావదు ఇంకొకరికి ఇచ్చేదాని నుంచి మనకు కొంచెం శ్రమాలు ఉండొచ్చు మన టయాన్ని ఇంకొకరి కోసం మనకు స్పెండ్ చేసేది అనగా ఇంకొకరి కోసం మనవుடைய రూపాయిని ఇచ్చేది దానింతా మనకు కష్టాలు రావచ్చు కాబట్టి దాన్ని వచ్చి కష్టంగా ఎంచకుండా ఉండే అలవుకు మనం ఉండేదే అక్కడ వచ్చి దానే యజ్ఞంగా చెప్తారు అదే ద్రవ్య యజ్ఞం அடுத்து తపో యజ్ఞం అనేప్పటికి ఆ విరదాలు అన్ని టైప్ ఆఫ్ మనవుடைய ఆ డిసిప్లిన్ అనేది ఒழுக்கம் ఆ ఒழுకాలో మనని పెట్టుకునేది సుయ కట్టుపాడుతో మనం ఆ ఒழுకాన్ని పెట్టుకుని మన ఉరుదిగా ఉండుకుని ఆ ఒழுకాల్ని మన పులన్లాలకు మనసుకు అన్నికి ఎత్తుకొచ్చేది మన ఆ సంకల్పంతోని ఉరుదిగా అది ఏదో ఆరంచి కొంచెం దినాలతో అట్నే ఉడిసేది ఇది న్యూ ఇయర్ సంకల్పం ఉంచుతా చెప్తారు మొదటి నాడు ఈ వర్షం మొదటి నాడు చూడన ఇంకా దీన్ని చేసే అటానిసి చెప్పడం అనకు అడుగు దూరన ఏనా ఇట్టా ఇట్టా చెప్తే అది మారిపోను అట్ట లేకుండా ఏమి సంకల్పం పెట్టేవో దానిలో ఉరుదిగా ఉండేది రేట్ తెల్లాట వేంగల్ విసిరావలే అటానించేది అనక కండిపా వరదం ఉండాలనేడు అటాని సెంచేది అనక ఆ వాళ్ళ దూర్నాన్ని మనకు పట్టినది ఏమన్నా ఒకటి చేస్తారంటే వస్తుంది నేడు ఉండుగా రేటిలోండి ఆరంచుకో అంటే ఉడనేది ఆ ఊరిది అంతే ఆ వాళ్ళకి సకాఫును అట్ట లేకుండా ఏమి రెగ్యులరా కంటిన్యూస్ గా దాన్ని మన చేసేది అదే ఈ తపో యజ్ఞాలు చెప్పారు ఇది ఇంకా మనం వచ్చి ఈ పళకాలు మనకు ఎత్తుకు రాగానే ఆ మురైపడుతపట్ట ఆ வாழ்க்கைకి ఉండే ఆ ఒక మనం ఎంచేము సుతంత్రంగా మనం పోన పోకులో ఉంటేనే అదే సుతంత్రం ఎంచేము అది లేదు సుతంత్రం అనేది ఏమి మన ఆ మురైపడుతపట్ట வாழ்க்கைలో ఉంటే దానిలో వచ్చి సంతోషాన్ని మనం అనుభవించేవిగా అదే మనకు సంతోషం అదే ఆ ఒక సంతోషం వచ్చి నిలయిగా ఉన్నాం మన మురైపడుతపట్ట ఆ సిస్టమేటిక్ లైఫ్ అనేది వచ్చి మనకు ఫుల్ ఎంజాయ్మెంట్ ని ఇచ్చిన అది లేకుండా ఏనో దానోని మనం ఉంటే అది వచ్చి మనకు ఒకవేళ సంతోషం ఇచ్చిన ఒకవేళ కష్టాన్ని ఇచ్చిన అట్ట మార్చి ఉన్ను ఈ సిస్టమేటిక్ లైఫ్ లో ఉండే ఆ తృప్తి మన తృప్తి మురై పడుతపట్ట வாழ்க்கைలో ఉండేది వచ్చి అట్ట లేని வாழ்க்கைలో కండిపుగా మనకు రాదు అదే సుతంత్రం సరే அடுத்து వచ్చి యోగ యజ్ఞం అంటే మన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార தாரண தியான சமாதி அட்டான்சி அஷ்ட அங்கங்கள் 8 అంగங்களோட சேர்ந்து చేసే ఆ యోగ యజ్ఞం దీన్ని మన ఇంకొక 6వ అధ్యాయం చూసేప్పుడు డీటెయిల్ చూస్తాడి ఇప్పుడు ఊరిగా దాన్ని విని పెట్టుకుంటే సరే ఇది యోగ యజ్ఞం அடுத்து స్వాధ్యాయ యజ్ఞం అనేప్పుడు ఒక ఈ శ్లోకాలు అన్నినేని మన పారాయణం చేసేది చూసి వాసిచేది ఆ పారాయణం చేసేది అనగా దాని మనపాడం చేసేది అనగా దాని అర్థాల్ని పురించుకునేది ఇది అన్ని స్వాధ్యాయ యజ్ఞాలు వచ్చును அடுத்து ஞான యజ్ఞం అనేప్పటికీ ఆ శ్లోకాల్ని మన విచారం చేసేది దాని ఇది ఎట్టా ఈ శ్లోకం దేనికోసం చెప్పిండారు ఇది ఎట్టా మన வாழ்க்கைకి ఉపయోగం చేయొచ్చు ఎట్టా యూస్ అవునా అనేది మన మనసులో యోచించేది దాన్ని పట్టి తిరిగి మన అనలైజ్ చేసేది ఆరాய்ச்சி చేసి దాన్ని మన రోగా ఎత్తుకొచ్చుకునేది ఆ లైఫ్ ని మన ఊరికి చదివేదానికి మొత్తం దీన్ని చెయ్యాల మన வாழ்க்கைకి దాన్ని ఎట్టా ఎత్తుకు రావచ్చు అనే దాన్ని తిరిగి దాన్ని యోచించేది అది ఎట్టా యోచించలో దానికి సపోర్ట్ గా మనకు ఈ సంస్కృత ఇలకణం అనగా తర్క శాస్త్రం మీమాంస శాస్త్రం అదింతా తేవ ఉంది దానింతా చదివేదే ఈ జ్ఞాన యజ్ఞం దాన్ని కొంచెం గూరు చేసేరు సరే அடுத்து యతయహ అంటే ముయర్చి చేసేవాళ్ళు యతిహి అంటే సన్యాసి అని ఒక అర్థం ఉంది
ఇక్కడ యతయః అంటే దీన్ని వచ్చి తీవ్రంగా ముయర్చి చేసేవాడు అనగా సంసిత వృతాహ. సంస్థిత అంటే కూర్మైపడితే ఆ తీవ్రంగా ఊరిగా ఏనో దానో అని చేసేది లేదు, తీవ్రంగా ఆ ఉరుదితో చేసేవాళ్ళు. అట్ట చేసేదే ఈ అన్ని యజ్ఞాన్ని ఆ తీవ్రతన్మతో ఉరుదితో చెయ్యాలి అనేదాని ఈ సంసిత వ్రతాహ అనేదాని దాని మూలంగా చెప్పారు. బాగా కొంచెం కష్టపడుతున్నారు పర్వాలా అట అనేసి ఇప్పుడు కష్టపడి మనపాడ అవ్వంటుంది తెలితే కూడా మనం ఏం చేసేము ఆ తీవ్ర తన్మతోని కండిపుగా మనం చెయ్యాలి అనే ఉడిదితో దాన్ని మనం చేసేమిక అదే సంసిత వ్రతాహ అనేది. మరి చెయ్యాలి అనేది 28 మూలంగా చెప్పినారు. அடுத்து 29లో అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతి రుద్వా ప్రాణాయామ పరాయణాః. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతి రుద్వా ప్రాణాయామ పరాయణాః. ఇప్పుడు దిల్లొచ్చి ఈ ప్రాణాయామ యజ్ఞం ఇది ఈ ప్రాణ యజ్ఞం అటానికి కూడా చెప్పచ్చు, ప్రాణాయామ యజ్ఞం అటానికి కూడా దీని చెప్పచ్చు. దాని ఇక్కడ చెప్పారు. దీనిలో వచ్చి అపానన్ ప్రాణన్ అనే రెండు దీనిని అదావదు అపానన్ ప్రాణన్ అనే దాన్ని ఇక్కడ చెప్పారు. అపానన్ అంటే రోగ ఈడిసే మూచు, మన ఉள்మూచు అనేమిగా మన మూచుని రోగ ఈడిసేము అది ఈడిసేపటికి బాగా కడుపు ఉబ్బి వస్తుంది. అట్ట రోగ కడుపు దాకా ఆ గాలి పొయ్యేది వచ్చి అపానన్ పేరు దానికి. அடுத்து ప్రాణన్ అంటే ఈ కడుపు సురింగేప్పుడు ఈ మూచు మనకు రోగా ఉండి బయట వస్తుంది, దాని వెళిమూచు అంటాం. ఉள்మూచుని అపానన్, వెళిమూచు వచ్చి ప్రాణన్. ఇప్పుడు దీనిలో ఏం చేసేముంటే దీని మొదట ఒక లైట్ అవుట్ లైన్ చెప్తే కొదవని அடுத்த క్లాస్ చూసుకుంటా. అదావదు ఈ అపానన్ని ప్రాణంలో మన ఆకు తీసేసేము, அடுத்து ప్రాణన్ని అపానంలో అర్పణం చేసేము అనగా ప్రాణ అపాన గతి రుత్వా ఈ వెలిమూచు ఉள்మూచు రెండుని తడితే రుద్వా అంటే దాని రెండు ఉள்మూచు వెలిమూచు రెండు పోకుండా తడితే నిలిపేది. ఆ మూచుని రోగనే నిలిపేది. రోగాన్ని నిలిపచ్చు, బయటని నిలిపచ్చు. రోగ నిలిపితే దాని కుంభకం అంటారు. ఆ కుంభకం ఆ రోగ ఆ మూచుని నిలిపేది. దానే ఇక్కడ ప్రాణ అపాన గతి. గతి అంటే అది బయట రోగా పొయిసొతుంది. దాని రుద్వా అంటే దాన్ని తడసేసి ప్రాణాయామ పరాయణాః ఆ రెండుని ఇది చేసి ఏం చెయ్యాలి ప్రాణాయామాన్ని పயிற்சி చేసేది தொடர்ந்து అని పயிற்சி చేసేదే ఇక్కడ ఈ ప్రాణాయామ యజ్ఞంగా ఇక్కడ చెప్పారు. ప్రాణాయామం అనేది మనకు ఆ యోగ యజ్ఞాలోని వస్తుంది. ప్రాణాయామం వద్దే ముఖ్యం అనేదానికి దానికి తనీగా ఇక్కడ చెప్పిండారు. దీనిలో వచ్చి పూరకం, రేచకం, కుంభకం అటానికి 3 చెప్తారు. పూరకం అనేది మనకు మూచు ఉள்మూచు రోగ పొయ్యి మన ఒళ్ళు ములుసు నెరపేది, అట్నే కడుపులో ఆ నిండేది మనకు తెలుసు, అది వచ్చి పూరకం. రేచకం అనేది దాని బయటంపేది, వెలిమూచు ఆ రోగపోయిన మూచుని బయటంపేది వచ్చి రేచకం. కుంభకం అనేది దాని రెండు వెలిమూచు ఉள்మూచు రోగ బయట పోకుండా దాన్ని నిలిపేది అనేది కుంభకం. సరే, దీన్ని మనం ఇంకోతర
அடுத்த దిల్లో క్లియర్ రాసుకుంటాడు.